యాక్చువల్లీ ఒక జర్మన్ ఫ్యామిలీ లంచ్కి పిలిచింది అనమాట. సో ఏంటివి? గోరుచిక్కుడుగా ఎక్కడుంది చెట్టు? ఊదా రంగులో నవనవలాడుతుంది, నల్లగా కాదు. నువ్వు తించేవు కదా, మరి నువ్వు ఎప్పుడు తాగావు? నీకు ఎలా తెలుసు? నేను తాగలా, తాగినోడు చెప్పాడు. ఎవరబ్బా నాకు తెలియకుండా? ఎవరంటే ఇప్పుడు నేను మంచోడు అని చెప్పడానికి 10 మందిని ఎదవలు చేయాలా? సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది వీటిల్లో, బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయి నాటుకాయల్లాగా. స్టేడియం పెద్దదిరా. జరిగిందా ఇక్కడ? ఈ పూట హార్వెస్టింగ్ ఇవన్నమాట. ఇంకా ఉన్నాయి బీరకాయలు, 2 రోజులు ఆగాలి. సో 6 బీరకాయలు, టమాటాలు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. చాలా రోజులు అయింది కదా మా గార్డెన్ అప్డేట్ హార్వెస్టింగ్ వీడియో పెట్టి. సో ఈ వీడియోలోనే కొంచెం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది సెప్టెంబర్ 9th నుంచి. ఓకే, సో బీరకాయలు మొన్న చూపించాను కదా, అవి హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా చిన్న. సో టమాటాలు కూడా ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ చేయాల్సినవి. ముఖ్యంగా వంకాయ. ఈ వంకాయ మొన్న చూసాం కదా, సో ఈ వంకాయ కూడా హార్వెస్ట్ చేయాలి. క్యాప్సికమ్ ఇంకా ఉన్నాయి చిన్న, 2-3 ఉన్నాయి. ఏం చేస్తున్నావు? బీరకాయ, వంకాయ. ఓకే, సో నల్లగా నిగనిగా నవనవలాడుతూ ఉంది వంకాయ. ఊదా రంగులో నవనవలాడుతుంది, నల్లగా కాదు. ఓకే, ఇంకా అక్కడ ఉంది చిన్న ఒకటి, అది ఇంకా బీరకాయ దాడ ఫెన్స్కి ఉంది, ఇంకా ఉంది కదా అది. వద్దులే, ఇంకో రోజు. ఇక్కడ కూడా ఒకటి ఉంది వెనకాల బీరకాయ, వీడియోలో కనిపించట్లా, నాకు కనిపిస్తుంది. సో చిక్కుడుకాయలు. అయ్యో పడిపోయి. సో ఇవి చిక్కుడుకాయలు. ఓకే, ఇవి చిల్లీసు, బెండకాయలు. అటు సైడ్ వేసేద్దాం, అంతా ఒక సైడ్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు కూడా. క్యాప్సికమ్ ఒకటి ఉంది, బట్ ఇంకా ఉన్నాయి. ఇంకా క్యాప్సికమ్ 3 ఉన్నాయి చిన్న చెట్లో. ఇంకా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఏంటివి? గోరుచిక్కుడుగా ఎక్కడుంది చెట్టు? అదే ఇదే యాక్చువల్లీ. నేను అదే ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, అది గోరుచిక్కుడు చెట్టు చిన్న అని. ఓహో, ఫస్ట్ టైము 2 కాయలు వచ్చాయి. ఎక్కడుంది ఇంకో చెట్టు? దీనికే కాసాయా ఇవి? సో ఒక్క ఆకు కూడా లేకుండా పడిపోయాయి, కానీ 2 గోరుచిక్కుడుకాయలు కాసాయి. అమేజింగ్ అబ్బా, ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం దండిగా వేయాలి, ప్రాపర్గా వేయాలి. ఇంకా సన్నగా ఉన్నాయి చూడు, మేబీ ముదురు ఉండాలో ఏమో మరి. క్యాప్స్ అక్కడ ఉంది. ఇవి కొంచెం పెద్ద, ఇది ఒకటి, ఇది కొయ్యొచ్చు. ఇది కొంచెం చిన్నది కానీ ఇంకా 3 ఉన్నాయి, చిన్నవి ఉండేట్టున్నాయి. ఒకటి పెద్దది, మిగతావన్నీ చిన్నవి. ఒకటే పెద్దది, అది తర్వాత ఇంకా. ఓకే, హోల్ బడి ఉండదు. ఫోన్ హోల్ బడి ఉండదు, పురుగు ఉందేమో లోపల. పడేద్దాం. సో అది. ఓకే, టమాటాలు. ఈసారి టమాటాలు ఏంటంటే బాగా నిగనిగలాడుతున్నాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ లేదు. మామూలుగా బెటర్ బై వాటిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది, వీటిల్లో బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయి నాటుకాయల్లాగా, నాటు టమాటా పండ్లలాగా. ఓకే ఓకే, కొన్ని ఇలాగ మాగినోడు కోయేస్తున్నాము, చెట్టుకు బరువుగా ఉన్నాయి కదా అని. నేను కోస్తాను, నాకు అందుతుంది. కింద పడిపోయింది, లోపల పడినట్టుంది చిన్న. అవునా? మరి ఓ యా, హియర్. అది కొంచెము మాగినట్టుండేవి కోసేసేనా చెట్టుకి? పాపము బరువు అసలు. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇది
కొంచెము రంగు వచ్చినవి కోసేస్తే రెండు మొన్న వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ ఒక 15 దాకా వస్తాయని. ఇక్కడ 5 ఉన్నాయి, 5 4, ఇవి ఒక 2. యాక్చువల్లీ ఇక్కడ చూసారంటే ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 ఎక్కడ 1 2 3 4, ఇక్కడ 4 ఉన్నాయి. కాకరకాయ ఇక్కడ ఉంది, ఇంకా 2 రోజులు పడుతుంది. ఇలాగా ఒక 3 4 ఉన్నాయి. సో వెయిట్ చేద్దాము. ఇక్కడ ఒక పిన్ ఉంది చూడండి, చిన్న బుల్లి పిందె. సో ఇక్కడ కూడా ఉంది ఒకటి, కనిపిస్తుందా మీకు? ఇది చిన్నది. అలాగా చాలా ఉన్నాయి. ఐ మీన్ ఇవి మరీ చిన్నవిలండి, కొన్ని రేపు ఎల్లుండి కోసేవి కొన్ని ఉన్నాయి. సో అవన్నమాట ఇవాళ హార్వెస్టింగ్. అంతే కదా చిన్న, ఇవాళ హార్వెస్టింగ్. సీమంకాయ అవి రాలేదబ్బా. చెట్టు వచ్చింది కానీ వాటి నుంచి ఏమీ రాలేదు. సీమంకాయ రాలేదు. ఇది క్రౌడెడ్ అయిపోయి ఏరియా అంతా కాకరకాయ అసలు ఇన్వేజివ్గా లుక్నేసింది. ఇక్కడ కూడా ఉంది ఒకటి చూడు. అది ఉన్నాయి కొన్ని ఇంకా. సో ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇంకొకటి ఉంది మరి పెద్దగా ముదిరిపోయింది, అది పడేసాము. ఈ పూట హార్వెస్టింగ్ ఇవన్నమాట. ఇంకా ఉన్నాయి బీరకాయలు, 2 రోజులు ఆగాలి. సో 6 బీరకాయలు, టమాటాలు, చాలా టమాటాలు, అండ్ ఒకటి పడేసాను అన్నాను కదా, ఐ మీన్ కాకరకాయ ఒకటి పెద్దది అన్నాం కదా, ఇదే చూసుకోవాలి ఎక్కడో హైడ్ అయిన ఉంది. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది చిన్న. దీనికి డబుల్ ఉండింది మొన్న పోయినసారి, లోపల తీస్తే లేతగానే ఉంది, కూడా ముదరలేదు. అదే. సో ఇది కూడా వాడదాం, ఇది కూడా చాలా బాగుంది. సో ఇవి అండ్ ఇవి హార్వెస్ట్ అనమాట. సో ఇది అందరినీ ఇవి ఇక్కడ ఒక కాయ ఉంది. మేము ఇది క్లీన్ చేద్దామని వస్తే ఇక్కడ ఒక కాయ దొరికింది. ఏదో జెమ్స్ లాగా, హిడెన్ జెమ్స్ అబ్బా ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఆగస్టులో అండి, August 17th. మధ్యలో పండగ వ్లాగ్స్ అండ్ నాకు టైం కుదరక కొన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట బ్యాక్లాగ్ వీడియోస్. సో టైం చిక్కినప్పుడు ఎడిట్ చేస్తున్నాను. మేము ఇప్పుడే బయలుదేరాము. ఇక్కడ నుంచి 2.5 hour డ్రైవ్ వచ్చిన 2 hours. లెక్సింగ్టన్, కెంటకీలో ఉంటుంది. లెక్సింగ్టన్ అనే ప్లేస్ కానీ వెళ్తున్నాము. యాక్చువల్లీ ఒక జర్మన్ ఫ్యామిలీ లంచ్కి పిలిచింది అనమాట. సో మా ఆయన వాళ్ళ ఎక్స్ కొలీగ్ అనమాట. మీ అందరికి తెలుసు కదా మేము జర్మనీలో కొన్ని ఇయర్స్ ఉన్నాము అని. సో మా ఆయన వాళ్ళ ఎక్స్ కొలీగ్ వాళ్ళు యూఎస్కి వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు. 1 year, మోర్ దెన్ 1 year అయింది కదా చిన్న వచ్చి. ఇయర్ అయింది వచ్చి. సో వాళ్ళు లంచ్కి పిలిచారనమాట. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఫిబ్రవరిలో మేము ఇన్వైట్ చేస్తున్నాం, మా ఇంటికి వచ్చినారనమాట లంచ్కి. అప్పటికి వచ్చి 6 months ఎంతో అయి ఉంటుంది, అరౌండ్ 6 months. సో కొత్త కదా ఇక్కడ. సో సిస్టము, ప్రాసెస్, కిడ్స్ స్కూలింగ్ ఎట్సెట్రా అవన్నీ కూడా వాళ్ళకు తెలుస్తాయి అని కూడా ఒక రీజను. సో అందుకని మన ఇంటికి మార్చిలో అలా వచ్చున్నారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు మనల్ని ఇన్వైట్ చేశారనమాట లంచ్కి. అక్కడికి బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ 2 hours ఇక్కడ నుంచి. సో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. సో సీదే అరౌండ్ 12-12:30 అలా లంచ్కి పిలిచారు. జర్మన్స్ అండి, టైం చాలా పంక్చువల్గా ఉంటారు. సో అందుకనే టెన్షన్గా బయలుదేరిపోయామన్నమాట మేము కూడా. పైగా 2 hours డ్రైవ్ కదా. సో ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అలా చేసి బ్రెడ్ ఆమ్లెట్ బయలుదేరిపోయాము. అది కెంటకీలో ఉండేది. వాళ్ళు చాలా రోజులుగా వర్క్ చేస్తున్నాము, ఇద్దరికి కుదిరే టైం మీద. ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఒకసారి జర్మనీ వెళ్ళొచ్చారు ఫ్యామిలీ ట్రిప్కి. తర్వాత ఇంకా మేము హర్షి ఉన్న టైంలోనే వెళ్ళాలి అని యాజ్ ఏ ఫ్యామిలీ 4 వెళ్దామని చాలా వర్క్ అరౌండ్ తర్వాత ఈ డేట్ ఫైనలైజ్ అయ్యింది. హలో గాయ్స్, సో 1 hour అయిందనమాట. ఇంకా 47 minutes ఉంది. వీళ్ళు ఒక చిన్న న్యాప్ వేసి లేసారు. హర్షి ఏరా మ్యూజిక్
సో పడుకొని లేచారు ఇప్పుడే. చూడు చిన్న నేనున్నా అకంపెనీయింగ్గా ఉన్నా చూడు, పడుకోకుండా నీకోసం. నేను పడుకోలేదు చూడు అందరూ. యా, సో 8 minutes ఉందన్నమాట. సో 12:25కి అరైవల్ టైం అనిపిస్తుంది. ఎన్ని హార్స్ రైడింగ్ ఫీల్డ్స్ కదా. హార్స్ ఫీల్డ్స్ కెంటకీ ఫేమస్ కదా. యా కెంటకీ రెండింటికి ఫేమస్. దేనికి? హార్సెస్ కి, రెండోది బోర్బోన్ బిస్కీనా? మేము బిస్కెట్లు అనుకుంటున్నా, బోర్బోన్ బిస్కెట్లు. ఓకే, బోర్బోన్ విస్కీ. ఓకే, ఎక్కువ ఉంటాయని తెలుసు. హిల్స్ అండ్ హార్స్ కి ఫేమస్ అని తెలుసు, బట్ బోర్బోన్ నేను ఇప్పుడే విన్నాను. స్మోక్డ్ స్మెల్ వస్తుంది అంట. అవునా? అది చాలా మందికి ఇష్టం అంటది. ఫ్లేవర్ లోనే నువ్వు తించేవు కదా, మరి నువ్వు ఎప్పుడు తాగావు? నీకు ఎలా తెలుసు? నేను తాగినోడు చెప్పాను. ఎవరబ్బా నాకు తెలియకుండా? ఎవరంటే ఇప్పుడు నేను మంచోడు అని చెప్పినాక 10 మందిని ఎదవలు చేయాలా? సో లెక్సింగ్టన్ డౌన్ టౌన్ దగ్గరే వాళ్ళ ఇల్లు అయితే 8 minutes ఇంక ఇక్కడి నుంచి. సో ఇది లెక్సింగ్టన్ డౌన్ టౌన్ అనమాట. ఈ బిల్డింగ్ భలే ఉందబ్బా, వెరైటీగా. ఫౌంటైన్ ఉంది, బాగుంది ఆర్కిటెక్చర్. ఇక్కడ చూడు వరుసగా ఫౌంటైన్లు ఉన్నాయి. అరే వెరైటీగా ఉంది తెలుసా. ఇక్కడ సర్కిల్ లాగా ఉంటాయి, ఇక్కడ ఏంటంటే వరుసగా పెట్టారు కదా. పెద్ద సర్కిల్ మొత్తం పెట్టారు. పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయబ్బా. యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ అంట ఇక్కడ రాస్తున్నారు. బాగున్నాయి అబ్బా. అయ్యో మిస్ అయిపోయాము. ఫిగరిన్స్ భలే ఉన్నాయి అక్కడ. ఇందాక అది వీడియో తీసే లోపల వెళ్ళిపోయింది. చెప్తాను, చెప్పు. లేదు, వీడియోలో ఉండాలి కదా, తెలియాలి కదా అందరికి, మనకు మెమరీ రికార్డు ఉండాలి కదా. చెప్పు, ఏదో చెప్తా అన్నావు ఇందాక. అంత మర్చిపోయేదాన్ని మళ్ళీ గుర్తు పెట్టించుకోవాల్సిన పని లేదు. ఈ సమ్మర్ బ్రేక్ లో పెద్దగా ఎక్కడికి వెకేషన్ వెళ్ళలేదు కదా. కెనడా ఆ వీడియోలు పెట్టాలి, ఇంకా పెట్టలేదు కెనడా వీడియోస్ ఆఫ్ కోర్స్. కాకపోతే అది కూడా డిఫరెంట్ స్టోరీలేండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ రీయూనియన్, వెకేషన్ అనడానికి లేదు. ఓకే, అలా అంటే వెకేషన్ కదా. సో అలా అంటే ఆయన చెప్పడం. సో సమ్మర్లో కెంటకీ కూడా తీసుకొచ్చాను, ఇంకో ప్లేస్కి కూడా అంటా ఉన్నారు. ఇంకా మాట్లాడదు. వేస్ట్ అని తెలుసు కదా, మరి ఆ వేస్ట్ పని చేయడం ఎందుకు? నీతో సరే కదా, చాలా బాగుంది. డౌన్ టౌన్ మధ్యలో నర్సరీ, క్యూట్గా ఉంది. సో ఇది చూడు, డౌన్ టౌన్ డౌన్ టౌన్ కనెక్టెడే ఇది కూడా లిటరల్లీ కదా. ఎంత బాగుంది చూడు, గ్రీనరీ కదా, సబర్బ్స్ లాగా. అందుకే ఇక్కడ తీసుకున్నట్టున్నారు. ఓహో చాలా బాగుంది అబ్బా గ్రీనరీ. ఈవెన్ డౌన్ టౌన్ 1 minute డౌన్ టౌన్ ఉంది, బట్ ఎంత బాగుంది చూడు. సిన్సీ డౌన్ టౌన్ కూడా ఇలాగే ఉంటుంది కదా, చెట్లు ఉండవు అంతే అనుకుంటా కదా. ఇంత ఖాళీగా ఉండదు, క్రౌడెడ్గా ఉంటుంది కొంచెం. నైస్. తీసుకున్నట్టు ఇందాక అనుకున్నాం డౌన్ టౌన్లో తీసుకున్నారేంటి ఇల్లు అని. పాపం తెలియకుండా తీసుకున్నారేమో, జర్మనీ నుంచి వచ్చారు కదా అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు తెలిసింది బాగుంది. అదే నాకు తెలియదు అని అర్థమైంది. యాక్చువల్లీ నువ్వు మాట్లాడావు కదా, నువ్వు చెప్పావు కదా అప్పుడు వాళ్ళకి ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది బిగినింగే. అయినా కూడా ఇక్కడ తీసుకున్నారే అనుకున్నాము డౌన్ టౌన్లో. బట్ సో గుడ్, బాగుంది నైబర్హుడ్, బాగుంది. ఇల్లు డిఫరెంట్గా ఉన్నాయి హౌసెస్ కంపేర్ టు ఓహాయో. కొంచెం ఓల్డర్ స్టైల్. అదే ఓల్డర్ స్టైల్ అయితే కూడా ఓహాయోలో కొంచెం వేరేగా ఉంటాయి. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. 1 minute.
చాలా బాగుంది. వాళ్ళ ఇల్లు చూపించట్లేదు సేఫ్టీ రీజన్. ఎంత బాగా బయట కూర్చొని చిల్ అవుతున్నారు చూడు. చాలా సేఫ్ నైబర్హుడ్ లాగా ఉంది. సో అసలు విషయం ఏంటంటే లోపల వ్లాగ్ చేయలేదండి. ఈవెన్ నాకు చేయాలని ఉన్నా కూడా ఏదో మొహమాటం, అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అదొకటి. అట్లీస్ట్ పిక్చర్ కూడా తీసుకోలేదండి అందరూ కలిసి. తర్వాత కారెక్కి రిటర్న్ అయ్యేటప్పుడు వెలిగిందనమాట బల్బు. అరెరే! అట్లీస్ట్ ఓ పిక్చర్ అన్నా తీసుకోవాల్సిందే అని. అన్నీ హార్స్ ఫీల్డ్సే కదా ఇవన్నీ? హార్స్ రైడింగ్ ఫీల్డ్సా? అంటే లేకపోతే రైడింగ్ ఫీల్డ్స్ రైడింగ్ కాదు, ఐ మీన్ పెంచే ఫీల్డ్స్. బాగుంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. గుర్రాలను ఎక్కువ పెంచుతారు ఇక్కడ. కెంటకి ఫేమస్ గుర్రాలకి. అవును, మనం రేర్గా డే టైంలో చూస్తాం అనుకుంటా సిన్సినాటి డౌన్ టౌన్. ఎప్పుడు నైట్ టైం వస్తాము. సో హ్యూజ్. 71లో తీసుకెళ్తా స్టేడియం కూడా చూద్దాంలే. ఇది నేమ్ బోర్డు అదే అయిపోయింది. ఇదే స్టేడియం, పేకాన్ స్టేడియం అరా? పేకాన్. ఇది మా ఊరు డౌన్ టౌన్. ఓకే, వెలుతురులో చూడడం చాలా రేర్. మేము కూడా ఎప్పుడు నైట్ టైమే వస్తాం కదా మనం. స్టేడియం పెద్దదిరా. జరిగిందా ఇక్కడ? బిల్డింగ్స్. అసలు వెళ్ళేటప్పుడే అనుకున్నాము ఒక చిన్న క్లిప్ లాంటిది తీసుకుందాం అట్లీస్ట్. ఐ మీన్ వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, ఐ మీన్ హౌస్ కూడా చాలా బాగుంది అనమాట. టిపికల్ జర్మన్ హోమ్ లాగే పెట్టుకున్నారు ఇంటీరియర్ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి అడుగు పెట్టిన మూమెంట్ నుంచి ఇంకా మాట్లాడుకుంటూ తింటూ మాట్లాడుతూ ఇలాగా అసలు వి గాట్ లాస్ట్. చెప్పాం కదా రిటర్న్ అయ్యేటప్పుడు వెలిగిందనమాట బల్బు. సో అలా ఉంటుందన్నమాట. యూట్యూబర్స్గా ఐ మీన్ బ్లాగర్స్కి టిపికల్గా ఇలాగే ఉంటుంది. వీడియో తీసుకుంటే ఏమన్నా అనుకుంటారేమోనని, తీసుకోకపోతే కంటెంట్ క్రియేటర్కి న్యాయం చేయలేమని, ఏంటో ఈ వెధవ మొహమాటం వల్ల. సో ఇంక నుంచన్నా ఓవర్కమ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.